హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు చాలా బిర్యానీలు చేసాం, కానీ అదే నాటుకోడి దమ్ బిర్యానీ ఎప్పుడైనా చేశారండి? నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది నేను నాటుకోడి దమ్ బిర్యానీ ఎలా చేశాననేది మీకు తెలుస్తుందండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఇలా ఎవ్వరు చేసి ఉండరండి. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. నేను ముక్కలు కూడా చూపిస్తున్నాను. నాటుకోడివి నేనైతే 1 కేజీ తెచ్చుకున్నామండి. అందులోనే ఒక పావు కేజీ దాకా ఉంచాను. నాకు వస్తుందో రాదో అని ట్రై చేద్దామని పావు కేజీ ఉంచేసి మిగతా నేను వండేసానండి కర్రీలాగా. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే శుభ్రంగా కడుక్కొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని మిరియాలు వేసి నేను ఒక 10 విజిల్ వచ్చేంత వరకు పెట్టానండి. తర్వాత ఇవి మెత్తగా ఉడికినాక మనం ఇలా పక్కన తీసేసుకోవాలండి. ముక్కలుగా పక్కన తీసేసుకోవాలి. వాటర్ కూడా పారబోయాల్సిన అవసరం లేదండి, అది కూడా పనికొస్తుంది. నేనైతే ముక్కలుగా పక్కన తీసేసుకొని వాటర్ పక్కనే ఉంచానండి, పారబోయలేదు. తర్వాత నేను కొత్తిమీర వేసుకున్నాను, ఇంకా మిరియాలు, ఇంకా సాజీరా, కసూరి మేతి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగము అవన్నీ వేసేసి కలుపుకోవాలండి. తర్వాత నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసాను. 1 కప్పు పెరుగు కూడా వేసుకున్నానండి. గడ్డ పెరుగు వేసుకోవాలి, అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను చేసిన విధంగా ట్రై చేస్తే చాలా బాగా వస్తుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేసేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నేనైతే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి. బయట ఏమి తీసుకురాము, అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటామండి. ఇప్పుడు బయట తినేటట్టు లేదండి, చాలా కల్తీగా వాడుతూ ఉన్నారు. నేనైతే ఫ్రెష్గా అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ నూనె ఉంటుంది కదండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోనే టేస్ట్ అనేది వస్తుంది దీనికి. ఇలా ఆ నూనె వేసి కూడా కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. ఆ నూనెతోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత 1 నిమ్మకాయ తీసుకొని పిండేయాలండి. ఇలా పిండేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకొని దమ్ చేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఇలా ఎవరు చేయలేదండి. నాటుకోడి పులావ్ అది చేస్తూ ఉన్నారండి యూట్యూబ్లో. చాలా అది ఇంకా బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదండి, దొడ్డువి, అవి తినొద్దండి. అవి తింటే మంచిది కాదు. మరి ఆడపిల్లలు అయితే అస్సలు తినొద్దండి. వాటికి 40 రోజుల్లోనే పెరుగుతాయి కదండి, వాటికి సూదులు వేస్తారు. మనం ఆడపిల్లలకైతే అలాంటి సూదులు వేసినవి చికెన్వి పెట్టొద్దండి. తర్వాత నేను 2 కప్పులుగా ఫస్ట్ అయితే మసాలా అన్నీ కలుపుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక 5 నిమిషాలు బియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని తీసేసుకోవాలండి. నేనైతే 1 పూటకే చేశాను, పావు కేజీ కదా చికెన్. నేను 1 పూట కోసమని 2 కప్పులు వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే కొంచెం నెయ్యి వేసి సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, ఇంకా యాలుక్కాయ ఇక అన్నీ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసి ఉడకబెట్టానండి. చూస్తున్నారు వీడియోలో. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మిషన్వి కూడా నేను టైలరింగ్ కూడా చేస్తూ ఉంటానండి. చిన్న మిషన్ మీద నా ఓన్వి నేనే కుట్టుకుంటానండి. ఇలా ఉడకనిచ్చాక మనము చూడాలండి ఎంతవరకు ఉడికిందనేది. మనము బియ్యం ఒత్తినప్పుడు 2 ముక్కలుగా అవుతుంది కదండి, అప్పుడే మనము తీసేయాలండి. స్టవ్ బంద్ చేసి
మనం దమ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఏ బిర్యానీ అయినా సరే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను దమ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. మసాలా అయితే చాలా బాగుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా దమ్ చేశాక మనము హై మంట మీద అస్సలు పెట్టొద్దండి, మనము కింద అనేది మాడిపోతుంది. నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక దోశ పెన అనేది పెట్టేసుకున్నానండి. దానిపైనే ఈ గిన్నె పెట్టి ఉడికించానండి. కింద మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉండే కదా, అవి కూడా వేసేయాలండి. ఇవి అస్సలు పారబోయొద్దు, దీంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. చాలామంది రైసు ఇంకా చికెన్ రెండు కలిపి వండేస్తే బిర్యానీ అని చెప్తూ ఉంటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చింది. పలుకులుగా ముక్కలు చాలా బాగా ఉడికాయి, కింద మాడిపోకుండా చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇంకా ఇంకొక కర్రీతో వస్తానండి. ఈ వీడియో అయితే చూడండి. బీన్స్, ఆలు ఎలా ఫ్రై చేయాలనేది ఇంకో వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని చాలామంది చాలా కామెంట్ వేశారండి. నేను షార్ట్లో ముగ్గులు, కుకింగ్స్ అయి పెడుతూ ఉంటాను. లాంగ్ వీడియోస్ అయితే వంటలు చేసి పెడుతూ ఉంటానండి. అందుకని చాలామంది అడిగారు నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అనేది. నీ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతాను. మన ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి చాలా వీడియోస్ పెడుతూ ఉంటానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్.